సరే, ఏంటో ఆ చారిత్రాత్మకమైన నిర్ణయం. చాలా పెద్ద పెద్ద పదాలే వాడుతున్నావంటే ఏదో పెద్ద విషయమే. ఇవాళ మేమిద్దరం చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ ఒక రహస్యం బయటపడింది. చింటూ పుట్టినరోజు కాబట్టి డ్రెస్ తీసుకొని వెళ్ళాం. అయినోళ్ల కాకుల్లో కానోళ్ల కంచాల్లో పెట్టడం మీకు అలవాటే కదా. మీనా, పక్కింట్లోంచి బాదం ఆకులు కోసుకొచ్చి ఈ అయినోళ్ల అమ్మకు ఆకుల్లోనే పెట్టు. ప్రభా, వాణ్ణి విషయం చెప్ప నువ్వు చెప్పరా. చింటూ బర్త్డేకని వెళ్తే మాకొక భయంకరమైన నిజం తెలిసింది. ఎవరి గురించి తెలిసిందన్నయ్య? చింటూ కన్న తల్లి గురించి తెలిసింది. అయిపోయింది. నేను ఇటు నుంచి ఏటైనా పారిపోయి తల దాచుకోవాలి. ఇంట్లో వాళ్ళంతా నన్ను తరిమి తరిమి కొట్టక ముందే వెళ్ళిపోవాలి. ఆ అబ్బాయికి అమ్మా నాన్నెవరూ లేరని చెప్పినట్టు గుర్తు. అది అబద్ధం. దుబాయ్లో ఓ అత్త ఉందని వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది కదా. ఆ అత్త కాదు, ఆ అత్తే అమ్మ. ఓర్ని, నీ పనికి మన బిల్డప్ తగిలయ్యా. ఇంతసేపు హండలు చచ్చాను. ఓహో, ఆ అమ్మమ్మ ఎప్పుడూ వాణ్ణి వెంటేసుకుని తిరుగుతూ ఇలాగే మనిషికో కథ చెప్తూ ఉంటుందన్నమాట. ఆవిడ కథలేమీ చెప్పలేదు. నిజం చెప్పలేక, అబద్ధం చెప్పలేక నలిగిపోతూ ఉంది. చింటూ తల్లి ఆ సుగుణమ్మ కూతురేనంట. ఆ కూతురుకి సుగుణమ్మ చిన్నప్పుడే పెట్టుని చూడ్డానికి రావడం లేదంట. పైగా అమ్మ అని కాకుండా అత్త అని పిలవమంటుందంట. కన్న కొడుకుని అమ్మ అని పిలవకూడదనే ఆ తల్లి తల్లేనా దూరంగా ఉండి ఇక్కడ కొడుకుని తల్లిదండ్రి లేని అనాథన చేస్తుందా? కన్న కొడుకుని అలా ఎవరైనా చూస్తారా? ఎందుకు చూడరు? మన ఇంట్లోనే ఉందిగా మాతృమూర్తి ప్రభావతమ్మ. ఈ అమ్మావతి నన్ను ఎప్పుడైనా కొడుగ్గా చూసిందా? నువ్వు విషయం చెప్పు. నీలాంటి తల్లే చింటూకి ఉంది. నీ ప్రేమ దొరక నేను బామ్మ దగ్గర పెరిగినట్టు తల్లి ప్రేమ దక్కక ఆ చింటూ వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నాడు. అమ్మ ప్రేమ పొందని వాడి బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే బాగా తెలుసు. పెద్ద ఫ్రాడ్ అయి ఉంటుంది. కొడుకున్నా లేడని చెప్పుకుంటుంది కాబట్టి అలాగే అబద్ధం చెప్పి దుబాయ్లో ఎవరినో బకరాన్ని పెళ్లి చేసుకుని ఉంటుంది. ఎవడు మోసపోయాడో ఏంటో పాపం. ఈ ఆడది ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం సర్వనాశనమే అవుతుంది. అలాంటి ఆడదాని వల్ల వంశమే భ్రష్టు పట్టిపోతుంది. అదే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అమ్మ మీనా, నీకు తెలుసా? తెలుసు మావయ్య. ఇంకెవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మీరెప్పుడు దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టారు? ఇవ్వాలి. నాకు కలిగినట్టు మీకు కూడా ఆత్మసాక్షాత్కారం కలిగిందా? దేవుణ్ణి ఏం చేయమంటావా అని అడిగాం. కానీ వాగు మీనా, నేనే చెప్తాను. కొంపలు ముంచబోయే పనేదో చేయబోతున్నట్టున్నారు. నా పేరు మనోజ్ కాదు, బాలు. నేను వేరు. సరే, ఏం చేయబోతున్నారు? నేను మీనా కలిసి అనుకున్నాం. చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నామా. ఏమంటున్నావురా? వాళ్ళ అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదు. ఆవిడున్నంతకాలం పర్వాలేదు. ఆవిడకి ఏదన్నా అయితే చింటూ అనాథైపోతాడు. కన్న తల్లి తన సుఖం చూసుకుని వెళ్ళిపోయింది కాబట్టి చింటూని పట్టించుకోరు. అందుకే మేము దత్తత తీసుకుంటాం. అందుకే మేం దేవుడి దగ్గరికి వెళ్లి ఆయన నిర్ణయం కోసం 2 చీటీలు వేశాం. తీసుకోవచ్చా వద్దా అని అడిగాం. అప్పుడు దేవుడు దత్తత తీసుకొచ్చనే చెప్పాడు. ఏంటేంటి? దేవుడు నీతో చెప్పాడా? అయితే నేను చెప్తున్నాను, ఆ దేవుడు చెప్పినా నేను వినను. వాణ్ణి దత్తత తీసుకోవడానికి నేను ఒప్పుకోను. నా ఆశ్రమం అనుకుంటున్నావా? అనాథాలకు ఆశ్రయం ఇవ్వడానికి? తల్లికే అక్కర్లేనివాడు. వాడిదేం చాకం? ఇది నిజంగా గొప్ప నిర్ణయం. పాపం వాడికి ఎవరూ లేరు కదమ్మా. అయితే మనీళ్ళే దొరికిందా? పాపం అనిపిస్తే డబ్బులివ్వండి, బట్టలివ్వండి, స్కూల్ ఫీజు కట్టండి. అంతేగాని ఇంటికి తీసుకొచ్చి పెడితే మాత్రం ఊరుకునేది లేదు. అది కాదమ్మా. రేయ్, చిన్నప్పుడు నువ్వొక కుక్క పిల్లని తెచ్చుకుని పెంచుకుంటాను అని అడిగావు, గుర్తుందా? నువ్వేగా దాన్ని బయట వదిలేసి వస్తేనే ఇంట్లోకి రానిస్తానని చెప్పావు. ఇంట్లో ఒక కుక్క పిల్లని పెంచుకోవడానికే నేను ఒప్పుకోలేదు. అలాంటిది ఎవడికో పుట్టిన వాడిని తీసుకొచ్చి ఈ ఇంటి వారసుడిగా పెంచుతానంటే ఎలా ఒప్పుకుంటారు? ఆ కుక్కను పెంచినా బాగుండేది, విశ్వాసంగా పడుండేది. ఈ నగలు మింగినోడు పెంచావు, విశ్వాసమే లేదు. రేయ్, మధ్యలో లాగద్దు. దేవుడిని క్షమించడు. అయినా నీకు పిల్లలు పుట్టరు అని ఏ డాక్టర్ చెప్పలేదు కదా. ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? మాకు తర్వాత ఎవరు పుట్టినా పెద్దవాడు మాత్రం చింటూనే అవుతాడు. మీరు సంపాదించే డబ్బు మీ బతుక్కే సరిపోవడం లేదు. మీరు ఇంకో కుర్రాన్ని పెంచుతారా? అది మేము చూసుకుంటాం, నీకెందుకు? ఈ బుద్ధి నీకే పుట్టిందా, నీ పెళ్ళాం నేర్పిందా?
ఇది నా ఇల్లు. ఎవరుండాలో ఎవరుండకూడదో నేనే చెప్పాలి. ఆ? ఇంటి ముందు ఇది ప్రభావతి ఇల్లు, మేమంతా రెంట్కుంటున్నామని బోర్డు పెడతాం. అదిగో పార్లర్ అమ్మ కూడా వచ్చింది. పార్లర్ అమ్మ, చింటూని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. నీ ఉద్దేశం ఏంటి? ఈ ఇంటికి పెద్ద కొడలు కాబట్టి నువ్వే చెప్పు రోహిణి. బాలు తీసుకున్న నిర్ణయం చాలా బావుంది. కాని తరతరాలుగా మన రక్తం, మన వారసత్వం అంటూ మాట్లాడుకునే మనకు ఈ విషయం అంత తొందరగా జీర్ణం కాదు. పైగా అటు చింటూ వాళ్ళ అమ్మమ్మ కూడా ఒప్పుకోవాలి. ఆవిడ ఒప్పుకుంటారు మావయ్య. వాళ్ళెవరే ఒప్పుకోవడానికి? నేను ఒప్పుకోవాలి. ఆగు, తొందరపడకు. ముందు వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చింటూ దత్తతకి రావడానికి ఒప్పుకోవాలి. చూద్దాం, ఆ అబ్బాయి ఈ ఇంటికి రావాలనుంటే ఆ దేవుడే చేరుస్తాడు. ఉన్నాం. చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నా మావయ్య. వాళ్ళ అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదు. ఆవిడున్నంతకాలం పర్వాలేదు. ఆవిడకి ఏదైనా అయితే చింటూ అనాథైపోతాడు. ఈ బాలు వల్ల ఎప్పుడు ఏదో ఒక తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా చింటూని ఇంటికి తీసుకొచ్చేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేసి ఆపాలి. ఏం చేయాలి? అమ్మా, అమ్మమ్మ, అమ్మ కాల్ చేసింది. హలో అమ్మా, నాతో కొద్దిసేపు ఉండొచ్చు కదా, నీతో ఆడుకునేవాణ్ణి. నువ్వు వెళ్ళిపోయావని నాకెంత బాధేసింది తెలుసా? మళ్ళీ వస్తానులే నాన్న, బాధపడుకో. అమ్మమ్ముందా? ఉంది. ఒకసారి ఇవ్వు. అమ్మమ్మ, నీకే ఫోన్. హలో, చెప్పమ్మా. ఏంటి చెప్పేది? నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఆ మీనాతో మాటలు కలపొద్దు అని. వాళ్ళకి దగ్గర అవ్వద్దని చెప్పానా? వాళ్లతో ఇప్పుడు నాకేం సమస్య వచ్చింది? వాళ్లతో నీకే సమస్య లేదు, నాకే సమస్య. ఏమైందమ్మా? ఎందుకలా కంగారు పడుతున్నావు? కంగారు గురించి పక్కన పెట్టు. అసలు నువ్వు వాళ్లతో ఎందుకు మాట్లాడుతున్నావు? లేదమ్మా, నేను మాట్లాడలేదు. ఇందాక కూడా వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నేనసలు ఫోనే తీయలేదు. వాళ్ళు నీకెందుకు ఫోన్ చేశారో తెలుసా? ఎందుకు? వాళ్ళిద్దరికేదో సంవత్సరాల తరబడి పిల్లలు లేనట్టు ఇప్పుడు మన చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నారు. అంటే వాళ్ళకి నేను చింటూ గురించి చెప్పాను కదా, వాళ్ళమ్మ దుబాయ్లో ఉందని, నాన్న లేడని. బహుశా అందుకే చింటూ మీద వాళ్ళకి జాలి కలిగుంటుంది. వాడికి ఒక మంచి జీవితం ఇవ్వడానికి ఇలాంటి నిర్ణయం తీసుకునుంటారు. నీ నోరసలు కుదురుగా ఉండదా? ఇప్పుడు చూడు ఎంత పెద్ద సమస్య వచ్చిందో. అంటే ఈ విషయాన్ని వాళ్ళు మీ ఇంట్లో చెప్పేశారా? చెప్పారు. ఏమని చెప్పారు? ఇప్పుడు అవన్నీ తెలుసుకుని ఏం చేస్తాం? చెయ్యడం కాదు, కనీసం ఎన్నాళ్ళకైనా చింటూ మీతో పాటు ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచించమ్మా. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అసలు నా కొడుకుని నేను వేరే వాళ్ళకెందుకు దత్తత ఇవ్వాలనుకుంటాను? దత్తత గురించి ఆలోచించకమ్మా. నువ్వెలాగూ చింటూని నీతో పాటు తీసుకెళ్ళకపోతున్నావు. కనీసం ఆ ఇంట్లో ఉంటే అయినా నువ్వు రోజు చూసుకోవచ్చు కదా. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్విలాంటి చెత్త సలహాలు నాకివ్వకు. నేనిప్పుడు ఎవ్వరికీ నా కొడుకుని దత్తత ఇవ్వాలనుకోవట్లేదు. పొరపాటులో నువ్వు కూడా అలాంటి పిచ్చి పనులు చేయకు. అలాగే, వాళ్ళడిగితే కుదరదని చెప్తానులే. వాళ్ళు ఫోన్ చేసినా కూడా నువ్వు లిఫ్ట్ చేయకు. మరి వాళ్లకు మన ఇల్లు తెలుసు కదా. నేరుగా ఇక్కడికి వచ్చేస్తే ఏం చేస్తాం? వచ్చినా కూడా ఇంకోసారి రాకుండా నోటికొచ్చినట్టు చెడమడ తిట్టి పంపించు. అలా మాట్లాడితే ఏం బాగుంటుందమ్మా? పాపం, వాళ్ళు నాకు సాయం చేశారు. వాళ్ళ గురించి నీకు అనవసరం. నీకు కావాల్సింది నేను, మన చింటూ, అంతే. అది కాదమ్మా. నువ్వింకేం మాట్లాడుకో. నేను చెప్పినట్టు చెయ్యి, అర్థమవుతుందా? ఫోన్ చెయ్. ఎవరికి? అదే చింటూ వాళ్ళ అమ్మమ్మకి. ఇప్పుడు వాళ్ళకెందుకు? ఎందుకంటావేంటి మీనా? చింటూని ఇక్కడికి తీసుకొచ్చే విషయం గురించి వాళ్ళతో మాట్లాడాలి కదా. కానీ ఇంట్లో వాళ్ళెవరూ అందుకు ఒప్పుకోవడం లేదు కదండి. ఏం పర్లేదు, నాన్న సరే అన్నాడు కదా, నాకది చాలు. మీరు ఒకవైపు నుంచే ఆలోచిస్తున్నారండి. అది మనకి మంచిది కాదు. అంటే మనం చింటూని పెంచుకోవడం నీకు ఇష్టం లేదా? నా ఉద్దేశం అది కాదు. మన వల్ల చింటూకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఈ ఇంట్లో అత్తయ్య, మీ అన్నయ్య ఒప్పుకోవడం లేదు కదా. బహుశా చింటూ ఇక్కడికి రావడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా.
ఇలాంటి విషయాల్లో నేను ఎవరిని పట్టించుకోను. చింటూ బాగుండడమే నాకు ముఖ్యం. నా మాట విని వాళ్ళకి ఫోన్ చేయి. అమ్మమ్మ ఫోన్ వస్తుంది. ఎవరు? మీనా ఆంటీ. వద్దు, ఫోన్ తీయొద్దు. ఎందుకమ్మమ్మ ఫోన్ తీయొద్దన్నా? అది నీకు చెప్పినా అర్థం కాదులే. చెప్పు, అర్థం చేసుకుంటాను. అర్థం కాదని చెప్తున్నాను కదా. ఇంకెప్పుడు వాళ్ళు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ తీయకూడదు, సరేనా? కానీ మీనా ఆంటీకి నేనంటే చాలా ఇష్టం. నాతో మాట్లాడడానికి ఫోన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అదే మనకు పెద్ద సమస్య అయిపోతుందిరా. నువ్వు వాళ్లతో మాట్లాడితే మీ అమ్మకు నచ్చట్లేదు. మీ అమ్మంటే నీకిష్టం కదా. మీ అమ్మతో ఉండాలనుకుంటున్నావు కదా. ఆ అవును. అలాంటప్పుడు మీ అమ్మ చెప్పినట్టు నువ్వు వినాలి కదా. సరే. ఫోన్ తీయడం లేదండి. ఏమై ఉంటుంది? సాయంత్రం ఫోన్ చేసినా తీయలేదు, ఇప్పుడు ఫోన్ చేసినా తీయడం లేదు. ఓ పని చేద్దాం, మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడొద్దాం. మాట్లాడతాం సరే. వాళ్ళందుకు సరే అంటే అప్పుడేం చేద్దాం? దత్తత తీసుకుందాం, ఇంటికి తీసుకొద్దాం. అలా కాదండి, మనం ఈ విషయంలో తొందరపడద్దు. చింటూ అక్కడ చదువుకుంటున్నాడు కదా, మధ్యలో తీసుకొచ్చేస్తే వాడి చదువు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక పని చేద్దాం, అప్పుడప్పుడు వెళ్ళి వాడిని చూసి తనకేం కావాలో అవన్నీ కొనిస్తూ ఉందాం. అప్పుడు మెల్లగా వాడికి కూడా మన మీద ప్రేమ పెరుగుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామండి. అంటే ఇప్పుడు వద్దంటున్నావా? ఇప్పుడు వద్దని నాకు అనాలని లేదు, కాని పరిస్థితులు అలా ఉన్నాయి. అయినా చింటూని ఇప్పుడు తీసుకొచ్చేస్తే వాళ్ళ అమ్మమ్మ ఒంటరిదైపోతుంది కదా. ఆవిడ గురించి ఆలోచించరా? ఆలోచించాను. చింటూని ఇటు తీసుకొచ్చేసి వాళ్ళ అమ్మమ్మని మా షీలా డార్లింగ్ ఇంటికి పంపించేస్తాను. అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. మీరన్నీ బాగానే ఆలోచిస్తారు, కానీ మనం ఏదైనా చేసేటప్పుడు మన చుట్టూ ఉండే నలుగురు గురించి ఆలోచించాలి కదా. నేను ఎవరి గురించి ఆలోచించను మీనా, మంచి అనిపిస్తే చేస్తానంతే. అయినప్పటికీ కూడా ఏది తొందరపడి చేయకూడదండి. ఇన్నాళ్ళు వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు. ఉన్న పళంగా ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోమంటే వాళ్ళకైనా ఎలా ఉంటుందో ఆలోచించండి. నా మాట విని మీరు వాళ్ళ గురించి కొంతకాలం ఆలోచించడం మానేయండి. మరి ఇంకెప్పుడు ఆలోచించాలి? ప్రతిదానికి ఒక సమయం వస్తుంది, అప్పుడు చూద్దాం. వాళ్ళు బావుంటారు, వాళ్ళకంతా మంచి జరుగుతుంది. ఏంటో మీనా, వాళ్ళని తీసుకొద్దామని నేనంటే నువ్వు దాని చుట్టూ ఉన్న సమస్యలన్నీ చెప్పేస్తాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చూడండి, ఏం చేయాలన్నా కూడా 1కి 100 సార్లు ఆలోచించాలండి. మీ మాట నేనెప్పుడూ కాదనలేదు, తొందరపడద్దని మాత్రమే చెప్తున్నాను. అర్థం చేసుకోండి. నిదానమే ప్రధానం అంటావు, అంతేగా? అవును. నువ్వు నా స్పీడ్ బ్రేకర్ మీనా. అయ్యో, ఎవరైనా వస్తారండి. వస్తే రాని, నాకేంటి? చాలండి సరసాలు. వెళ్ళి ఫ్రిడ్జ్లో పాలున్నాయి, తీసుకురండి. పోయిన జన్మలో నువ్వు హరిశ్చంద్రులా బ్రతికుంటావేమోనే. అంటే ఈ జన్మలో నువ్వు ప్రతిరోజు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కదా. దొరికిపోతావేమో అనుకున్న ప్రతిసారి నువ్వు తప్పించుకుంటూనే ఉన్నావు. అంటే పోయిన జన్మలో నువ్వు ఏదో పుణ్యం చేసుకొని ఉండాలి కదా. నన్ను చూస్తుంటే నీ కామెడీగా ఉందా? నీ పరిస్థితి అలానే ఉంది కదా. చింటూ పుట్టినరోజు కూడా నువ్వు బాలుకి మీనాకే దొరికిపోయేదానివి. జస్ట్ మిస్ అయ్యావు. నాకేదో పని పడి నేను రాలేకపోయాను. వచ్చుంటే కేకి బదులు నన్ను తినేసుండేవాళ్ళు. నా పేరు తప్ప మా అమ్మ అన్ని విషయాలు వాళ్ళకి చెప్పేసింది. ఇంకొన్ని రోజులు పోతే అది కూడా తెలిసిపోతుంది. అదే భయంగా ఉంది. ఈలోపే చింటూని బాలు వాళ్ళు దత్త తీసుకోవాలనుకుంటున్నారు కదా. వాళ్ళు తీసుకోవాలనుకుంటే మాత్రం నేనిచ్చేస్తానా ఏంటి? నేను బతుకున్నంత కాలం అది జరగనివ్వను. తీసుకుంటే ఏమవుతుందే? నువ్వే వాణ్ణి బాగా చూసుకొనుంటే ఈరోజు పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. చింటూ గురించి ఇంకెంతకాలం సీక్రెట్ మెయింటైన్ చేస్తావు? చెప్పాలని నేను కూడా చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ ఆ అవకాశం నాకు రాలేదు. అలాంటి అవకాశాలు నువ్వే తీసుకురావాలి రోహిణి. అదే పనిలో ఉన్నాను. ప్రస్తుతానికైతే మా అత్తయ్య మా నాన్న గురించి అడగడం మానేసింది. మెల్లగా టైం చూసి చింటూ గురించి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఆ పని చెయ్యి, బావుంటుంది. దానికంటే ముందు అమ్మని చింటూని ఊరు నుంచి ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఎందుకే? అక్కడ బానే ఉన్నారు కదా. వాళ్ళక్కడే ఉంటే ఆ బాలు మీనా మాటి మాటికి అక్కడికెళ్ళి కలుస్తున్నారు. కాని వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే నీకు సమస్యలు ఎక్కువ అవుతాయేమో. డాక్టర్ గారు పిలుస్తున్నారు. కానీ ఇంతకుముందు నాకు బిడ్డ పుట్టాడు. ఇప్పుడు సెకండ్ టైం కన్సీవ్ కావాలనుకుంటున్నాను. పూలమాల ఆర్డర్ ఏదో ఉందంట, సహాయానికి వస్తావా అని అడిగింది. అయితే వెళ్ళు. మెటర్నిటీ హాస్పిటల్కి రోహిణి ఎందుకొచ్చింది?
సుమతి, ఇందాక రోహిణిని నేను హాస్పిటల్లో చూశాను. ప్రసవం అయ్యే వాళ్ళు వచ్చే హాస్పిటల్ కదా? అవును. అయితే మరి రోహిణి అక్కడికి ఎందుకు వచ్చింది?